వెల్కమ్ టు సుమి టాక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అక్క వస్తుంది సమ్మర్ కదా, ఏ ఏసీ కొనుక్కుంటే బాగుంటుంది అని 100 కమెంట్స్ నాకు రాలేదు. వస్తుంది సమ్మర్ కదా, మండిపోతుంది, ఏసీ కంపల్సరీ. అయితే 7 years బ్యాక్ నేను, మా డాడీ, మా మమ్మీ ముగ్గురం వెళ్ళి ఒక ఏసీ అయితే కొనుక్కున్నాం అనమాట. మా డాడీ ఆ షోరూమ్ దగ్గర సేల్స్ బాయ్ని అడిగారు అనమాట, ఇంటి కోసం ఒక మంచి ఏసీ కావాలి అని చెప్పి అడిగితే ఆ షోరూమ్ బాయ్ డైరెక్ట్గా ఏసీల దగ్గర తీసుకెళ్ళి ఇది 45,000 మంచిగా ఉంటుందని చెప్పారనమాట. అంతే. అయితే నేను మా మమ్మీ ఏమనుకున్నాము, ఏసీ అంతా బాగా నచ్చింది, బట్ ఆ కలర్కి బదులు ఇంకో కలర్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా ఉండేవన్నమాట మా థాట్స్ అప్పట్లోని. అప్పుడంటే మా డాడీ కొన్నారు, ఇప్పుడు మనమే కదా కొనుక్కోవచ్చు, నచ్చిన కలర్ కొనుక్కోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకు షోరూమ్ దాకా వెళ్ళడం, హ్యాపీగా ఇంట్లోనే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో చూసుకుంటూ వస్తుంది కదా అని చెప్పి ఏసీ అని టైప్ చేశాను. అబ్బా, అయితే 100 రకాల ఏసీ కంపెనీలు, అది కాదు అన్నట్టు అందులో 200 రకాల ఫీచర్స్, 300 రకాల రివ్యూలు. ఒకటేమో మాది 2 ton అంటారు, ఒకరేమో 3 ton అంటారు, ఇంకోరు వచ్చేసి డస్ట్ ఫ్రీ అంటారు, ఇంకోరు వచ్చేసి వైఫై అంటారు. ఇప్పుడు అసలు ఏది తీసుకోవాలంటారు? ఎలాంటి డౌట్ నా ఒక్కదానికే కాదు, చాలా మందికి ఉంటాయి అన్నమాట, ఎవరైతే ఏసీ తీసుకోబోతున్నారో అని చెప్పేసి. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఫస్ట్ నేను ఏసీ కొనడం కాదు, జ్ఞానం తెంచుకోవాలన్నమాట ఏసీ కొనడానికి అని చెప్పి ఫుల్ రీసెర్చ్ అయితే చేశాను ఒక 1 weekగా. సో అందుకోసమే ఈ వీడియో అనమాట. ఇప్పుడు ఎవరైనా ఏసీ తీసుకోబోతున్నారు అంటే ఈ వీడియో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఏసీ అని అనగానే అందరికి వచ్చే ఫస్ట్ థాట్ కాస్ట్. అంతకంటే మేజర్ థాట్ ఏదన్నా ఉందంటే కరెంటు బిల్లు. మనం ఏం చేసినా కరెంటు బిల్లు అయితే వస్తుంది అనమాట ఏసీ వాడితే. బట్ ఎక్కువ కరెంటు బిల్ రావద్దు అంటే 3 star అబోవ్ ఉన్నదే కొనుక్కోవాలన్నమాట. ఇప్పుడు 3 star ఏసీ ఉందంటే కరెంటు బిల్లు నార్మల్ వస్తుంది. లేదు 4 starకి వెళ్ళాము అంటే కొంచెం తగ్గుతుంది అనమాట. ఇంకా 5 star అంటే ఇంకా టాప్ లెవెల్ అన్నట్టు. 5 star ఏసీ ఎలా అయితే కరెంట్ బిల్ తగ్గించడంలో టాప్, రేట్లో కూడా అంతే టాప్ ఉంటుంది. అది ఒక 3 star ఏసీ చూసుకున్నాం అనుకోండి, అది అండర్ 30 to 40 మధ్యలో వచ్చేస్తుంది అనమాట. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. తర్వాత బిగ్గెస్ట్ క్వశ్చన్ టన్ గురించి అంటారనమాట. అది ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఒక రూమ్లో 2 పడుకున్నారు అనుకోండి, యావరేజ్గా వాళ్ళకి ఎలాంటిది సరిపోద్ది, 1 ton ఏసీ అయితే సరిపోతుంది. లేదు ఆ రూమ్లో 3 పడుకుంటున్నాము అని అనుకుంటే 1.5కి అయితే వెళ్ళిపోండి. ఇంట్లో ఉన్న వాళ్ళంతా వచ్చేసి అదే ఏసీ ఉన్న రూమ్లోనే పడుకుంటున్నాం, 5 అంతకంటే అబోవ్ ఉన్నారు యావరేజ్గా అని అనుకుంటే వాళ్ళకి 2 ton ఏసీ అయితే బెస్ట్ అనమాట. టన్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాము. కూలింగ్ ఎఫిషియన్సీని టన్నుల్లోనే క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఏసీలోని. కూలింగ్ ఎఫిషియన్సీ అని పెద్ద పదాలు కాకుండా సింపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో 2 పడుకుంటున్నారు అనుకుందాం, వాళ్ళకి బాడీలోంచి వచ్చే టెంపరేచర్స్ ఏదైతే ఉంటాయో వేడి టెంపరేచర్స్, ఏసీలోంచి వచ్చే కూల్ని 2 కలిసి న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. సో 2 ఉండే పర్సన్కి 1 ton సరిపోతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో 2 పడుకున్నారు అని అనుకుందాం, వాళ్ళ రూమ్లో ఉన్నది 1 ton ఏసీ అనుకుందాం. అయితే మనం పడుకున్నప్పుడు బాడీలోంచి హీట్ టెంపరేచర్స్ వస్తాయి కదా, అలాగే ఏసీ నుంచి కూడా కూల్ టెంపరేచర్స్ వస్తాయి. ఈ 2 కలిసి న్యూట్రలైజ్ అయ్యి మొత్తం రూమ్ అంతా చల్లగా ఉంటుంది అనమాట. అలా 2 కాకుండా ఇంకో పర్సన్ యాడ్ అయ్యారు అన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ 3 అయిపోయారు, 3 బాడీలోంచి హీట్ వస్తుంది అనమాట. అక్కడ ఏసీ నుంచి వచ్చేది ఏంటంటే ఓన్లీ 2 పర్సన్స్కి సరిపోయేలాగే కూల్నెస్ వస్తుంది అనమాట. అది 3కి సరిపోదు. అప్పుడు మనకు అనిపిస్తుంది అబ్బా కూలింగ్ సరిపోవట్లేదు అన్నట్టు ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఒక పర్సన్ యాడ్ అవుతున్నారు అన్నప్పుడు కొంచెం పెంచుకుంటే సరిపోద్ది అనమాట టన్ వైజ్. సో 3 ఉన్న వాళ్ళకి 1.5 అయితే సరిపోద్ది, 2 ఉన్న వాళ్ళకి 1 అయితే సరిపోద్ది. తర్వాత ఈ ఏసీ టన్ ఏదైతే ఉందో అది రూమ్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్న పర్సన్స్ రూమ్ ఉంటుంది, ఎలా ఉంటుంది, 2 ఉన్న పర్సన్స్ కొంచెం నార్మల్ సైజులో ఉంటుంది, వాళ్ళకి 1 ton సరిపోతుంది అని చెప్పాను కదా. అదే ఆ 2 పర్సన్స్కి లైక్ వైఫ్, హస్బెండ్, పిల్లలు మొత్తం కలిసి ఒక 4 ఉన్నారు అనుకుందాం, వాళ్ళది రూము పెద్దగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనుషులు ఎక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం ఎఫిషియన్సీ పెంచుకుంటే సరిపోతుంది అనమాట. కొంతమంది ఏంటంటే బెడ్రూమ్కి కాకుండాను హాల్లో కూడా పెట్టించుకుంటారు అనమాట. లైక్ అటువంటి వాళ్ళకి నేను బెస్ట్ చెప్పేది ఏంటంటే 2 టన్కి వెళ్ళిపోండి, అది బెస్ట్. లేదు మా ఇంటికి అప్పుడప్పుడు చుట్టాలు వస్తూ ఉంటారు, బట్ వాళ్ళకు కూడా సరిపోవాలి కదా, ఇప్పుడు మా కోసం అని తీసుకుంటే అని కన్ఫ్యూజన్స్ ఉంటాయి అనమాట. అందుకోసమే కన్వర్టబుల్ ఏసీస్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. కన్వర్టబుల్ ఏసీ ఎలా అంటే 2 ton అబోవే వచ్చేస్తాయి అనమాట, అది రావటమే. ఇప్పుడు రూమ్లో మనం 5 members ఉన్నాం అనుకుందాం, లేదు అంతకు మించి ఒక 6 or 7 ఉన్నారు అనుకుంటే
210 అయితే పెట్టేసుకోండి సరిపోద్ది. లేదు ఆ రూమ్లో ఒక 3 మెంబర్స్ ఉన్నారు అంటే మనం ఆ 210ని 1.5కి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అదే 2 మెంబర్స్ ఉన్నారంటే 1కి కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఒక్కరినే ఉన్నాను ఆ రూమ్లో పడుకున్నాను అని అంటే 0.710కి పెట్టేసుకోవచ్చు, అంతే సెట్. ఇదే కన్వర్టబుల్ ఏసీలో ఉన్న ఫీచర్స్ అనమాట. ఇప్పుడు వస్తున్న ఏసీస్లో మ్యాక్సిమం ఏమంటున్నారంటే ఇన్వర్టర్ ఏసీ అని చెప్పి అంటున్నారు అనమాట. అప్పట్లో ఏంటంటే ఇన్వర్టర్ ఏసీ, నాన్ ఇన్వర్టర్ ఏసీ అని వచ్చింది. ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కడ చూసినా ఇన్వర్టర్ ఏసీసే ఉంటాయి అనమాట. అండ్ అదే బెస్ట్. ఎప్పుడైనా కొనుక్కునేలా ఉంటే ఇన్వర్టర్ ఉన్న ఏసీ కొనేసుకోండి. ఇంకొకటి మెయిన్గా మ్యాక్సిమం కూలింగ్ టెంపరేచర్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. ఎలా చెప్పాలంటే నార్మల్గానే మన ఇంట్లోనే ఒక్కొక్క రూమ్స్ ఉంటాయి అనమాట. ఆ రూమ్కి వెళ్తే జనరల్గానే చల్లగా ఉంటుంది, ఏ సీజన్తో సంబంధం లేదు, మామూలుగానే ఉంటుంది ఆ రూమ్. బట్ ఒక్కొక్క రూమ్ ఉంటుంది చెప్పలేం, అబ్బా చాలా దారుణమైన ఎండ, చాలా వేడి వచ్చేస్తుంది, అలాంటి రూమ్కి చాలా హీట్ అబ్జర్వ్ చేస్తుంది అని అనుకున్నప్పుడు 50 degrees అబవ్ ఉన్నది తీసేసుకోండి సరిపోద్ది. లేదబ్బా మా రూమ్ అంత వేడిగా లేదు, అలానే అంత చల్లగా లేదు, ఒక నార్మల్ కండిషన్లో ఉంది అని అనుకుంటే ఒక 30 అబవ్ తీసుకోండి సెట్. సో సౌండ్లెస్ ఏసీస్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. మరీ సౌండ్ రాదని నేను చెప్పను, లైట్గా ఉంటుంది, అటువంటిది చూసుకోండి. ఎందుకంటే పడుకున్నప్పుడు అంత నాయిస్ వస్తే మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది. సో నాయిస్ లెస్ది కొంచెం అలా చూసుకోండి. అండ్ దాంతోపాటు కాపర్ కండెన్సర్ అని చెప్పేసి అంటారనమాట, అదే తీసుకోండి. అల్యూమినియంది వద్దు. ఎందుకంటే ఇఫ్ అల్యూమినియం దాంట్లో సంథింగ్ లోపల ఏదైనా పైప్స్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే టోటల్ యూనిట్ మొత్తం తీసేయాలి అని అంటారనమాట. అదే కాపర్గా అయితే జస్ట్ ఆ పైప్ని మాత్రం రీప్లేస్ చేసి ఆర్ సంథింగ్ దానికి మాత్రం కరెక్ట్ చేసుకుంటే చాలు అంటారు. సో బెటర్ కాపర్కే వెళ్ళిపోండి. ఏసీ లోపల ఒక కోటింగ్ లాంటిది వేస్తారంట, ఇలాంటివి చూసుకొని ఖచ్చితంగా తీసుకోండి. లైక్ ఎలా అంటే యాంటీ డస్టింగ్ అని చెప్పేసి, లేదా యాంటీ ఫంగల్ అని చెప్పేసి ఉంటుంది, యాంటీ కరోషన్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. ఇటువంటి కోటింగ్స్ ఉన్నవి తీసుకోండి, అది బెస్ట్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వారంటీ అనమాట. అది ఎక్కువ రోజులు ఉండేది చూసుకోండి. ఎలా అంటే మా పాత ఏసీ ఉంటుంది, ఇప్పుడు అది పాడైపోయింది, రిపేర్ చేయాలి అని అన్నాను కదా, అది ఎలా అంటే దానికి 10 years కంప్రెసర్కి వారంటీ ఇచ్చారు, 5 years వచ్చేసి పీసీబీకి ఇచ్చారనమాట. పీసీబీ అంటే ఏంటి అని అనుకోద్దు. పీసీబీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫోన్కి మదర్ బోర్డు ఉంటుందా, అలాగే ఏసీకి పీసీబీ, అంతే సింపుల్. సో అది ఎక్కువ కాలం ఉండేది చూసుకోండి అనమాట, అంతే. తర్వాత ఇప్పుడు ఈ మధ్యన టర్బో కూలింగ్ అని చెప్పేసి ఒకటి గట్టిగా ట్రెండ్ అవుతుందన్నమాట. అదేంటంటే ఇప్పుడు జనరల్గా ఏసీ ఆన్ చేసాము అంటే ఒక 20 seconds 30 seconds పడుతుంది అనమాట రూమ్ అంతా కూల్ అవ్వడానికి. వేరేస్ టర్బోది అయితే ఎలా అంటే వెయ్యగానే ఇంకా ఇన్స్టెంట్గా కూల్ ఎక్కేస్తుంది రూమ్ అంతాను. సో అదే టర్బో కూలింగ్. మీ రిక్వైర్మెంట్ బట్టి ఇట్స్ ఓకే మేము ఒక 30 seconds ఆగలము అని అనుకుంటే నార్మల్గా తీసేసుకోండి. లేదు మేము ఆగలేము, ఇంకా తక్కువ మనం ఇంకా వేసి వెంటనే కూల్ అయిపోవాలి రూమ్ అంతా అని అనుకుంటే టర్బోకి వెళ్ళిపోండి. కస్టమర్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్. ఇప్పుడు మీరు ఆన్లైన్లోనే తీసుకున్నారు అనుకోండి, ఆడ కింద రివ్యూలు చూస్తే మెయింటెనెన్స్ గురించి దానికి చెప్తారనమాట. నాకు సో అండ్ సో రిపేర్ వచ్చింది, మెయింటెనెన్స్ కోసం అసలు వాళ్ళు రానే లేదు, కస్టమర్ సపోర్ట్కి కాల్ చేస్తే అసలు రెస్పాండ్ అవ్వలేదు అని కొన్ని రివ్యూస్ ఉంటాయి. వేరే ప్రోడక్ట్కి అక్కడ ఎలా ఉంటాయంటే రివ్యూస్ మంచిగానే ఉన్నాయి, కస్టమర్ సపోర్ట్ కూడా బాగానే ఉంది అని మీకు ట్రస్ట్ అనిపిస్తే చూసారా, అలాంటివి తీసుకోండి. ఎందుకు అంటే మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఏసీకి గ్యాస్ అయిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్. మీకు అనుకూలంగా ఏది ఉంది అండ్ కస్టమర్ సపోర్ట్ ఇమీడియట్గా ఎవరు రెస్పాండ్ అవుతున్నారు అని అనుకున్నవి చూసుకొని తీసుకోండి. అన్నిటికంటే మెయిన్ విషయం ఏంటంటే స్టెబిలైజర్ గురించి చెప్పాలన్నమాట. స్టెబిలైజర్ అంటే ఇప్పుడు మా ఇంట్లో టీవీ ఉందబ్బా, దానికి స్టెబిలైజర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, దానికి ఉంది, ఆఖరికి మా మమ్మీ మిషన్ యూజ్ చేస్తారు, దానికి కూడా స్టెబిలైజర్ పెట్టారనమాట. ఇప్పుడు ఏసీస్లో కూడా ఎలా ఉంటాయంటే స్టెబిలైజర్ ఉండేది కావాలా, స్టెబిలైజర్ ఫ్రీది కావాలా అది చూసుకోండి అనమాట. తక్కువ కరెంట్ ఆగిపోయింది అంటే పవర్ అటు ఇటు అవ్వకుండా ఉండాలంటే స్టెబిలైజర్ పెట్టుకోవాల్సిందే కంపల్సరీ. లేదు మేము స్టెబిలైజర్ కూడా అఫోర్డ్ చేయలేకపోతున్నాము, అంత ఎందుకు అసలు ఆల్రెడీ ఏసీకే ఎంత పెట్టాం మళ్ళీ స్టెబిలైజర్కి ఒకటి పెట్టాలా అని అనిపించిందంటే స్టెబిలైజర్ ఫ్రీ ఏసీస్ అని చెప్పేసి ఉంటాయన్నమాట, దానికి వెళ్ళిపోండి. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి ఇప్పుడు నేను చెప్పిన అన్ని పాయింట్స్లోని చూసుకొని దాన్ని బట్టి తీసుకోండి అనమాట. అండ్ నేను చాలా వరకు రీసెర్చ్ చేసి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ట్యాగ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో 2 ఉన్నారంటే 2కి సరిపోయేలాంటి ట్యాగ్లో కూడా నేను పెట్టాను ఏసీ. లేదు 3 ఉన్నారంటే వాళ్ళకి సరిపోయే టైప్లో ట్యాగ్ కూడా ఉంటాయి అనమాట. డిపెండ్స్ మీ ఇంట్లో ఎలా ఉన్నారు అని దాన్ని బట్టి చూసుకొని పెట్టుకోండి అనమాట. ఇంకో 1 వీక్లోని మాకు కూడా ఏసీ వచ్చేస్తుంది.
అది వచ్చిన తర్వాత వాళ్ళ కస్టమర్ సపోర్ట్ ఎలా ఉంది, అది ఫిక్స్ చేయటం అంతా ఎలా ఉంది, ఏసీ పనితీరు అంతా ఎలా ఉంది అనేది కూడా నేను చెప్పేసి పెడతాను అనమాట. జస్ట్ ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1 వీక్ or 10 డేస్లో అయితే నేను పెడతాను ఆ వీడియో కూడాను. సో ఆల్రెడీ ఏసీస్ ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్తున్నాను అంటే, మీకు ఆల్రెడీ ఏసీ ఉంది కాబట్టి వెల్ అండ్ గుడ్, దాంతో మీరు చాలా ఇయర్స్గా ఉంటున్నారు, ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మీకే తెలుసు దాని గురించి బాగాను. లైక్ అది ఎలా పనితీరు ఎలా జరుగుతుంది, అది కస్టమర్ సపోర్ట్ ఎలా ఉంది, అస్తమాటికి రిపేర్స్ వస్తున్నాయా లేదా, మీరు మెయింటెనెన్స్ ఎలా చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా కమెంట్ చేయండి అనమాట. లైక్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ కొన్నారు, బాగా వర్క్ అవుతుంది, ఇప్పటికి వచ్చిన రిపేర్లు అయినాయా, ఇవన్నీ చెప్పండి. సో దట్ కొత్తగా ఏసీ కొనుక్కుందాం అనే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. లైక్ నా అలాగా ఎవరెవరైతే ఇప్పుడు కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట ఏసీ. అది కంపెనీ నేమ్ నేను ఏం చెప్పను, అది ఊరికే రిపేర్స్ వస్తూ ఉండేదన్నమాట. కొని 7 ఇయర్స్ అయింది. 7 ఇయర్స్లోని మేము ఒక లిటరల్లీ చెప్తున్నా ఒక 15 టైమ్స్ అనుకుంటా రిపేర్ చేయించాం ఆ ఏసీకి. అన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. అది మంచి కంపెనీయే, బట్ స్టిల్ ఎందుకు అలా అయ్యిందో, లేదా మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఇష్యూవా లేదా సంథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అదేం నాకు తెలీదు. బట్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదబ్బా. సో మీకు రిక్వైర్మెంట్ బట్టి ఏ ఏసీ బాగుంటుందో అదైతే చూసుకొని చేసుకోండి. కింద అయితే ట్యాగ్ చేస్తున్నాను. ఐదర్ మీకు ఈ ట్యాగ్ ప్రోడక్ట్స్ నచ్చి ఇందులో అయినా షాప్ చేయండి, లేదు అలా కాదు ఆఫ్లైన్ స్టోర్కైనా వెళ్ళైనా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, అవన్నీ మైండ్లో పెట్టుకొని తీసుకోండి అనమాట. ఎందుకంటే ఒక మనీ పెడుతున్నాము అంటే దానికి మనకు అవుట్పుట్ కూడా అంతే బాగా రావాలని కదా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఊరికే రిపేర్స్ అయిపోయి ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ కూడా మనకి సాటిస్ఫాక్షన్ లేదు అని అంటే మనీ పెడుతున్నామంటే ప్రాబ్లమే కదా. సో ఆలోచించుకొని చేయండి అనమాట. ఐ థింక్ ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అంతే. ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్. ఆగండి, ఇంకా అయిపోలేదు. లాస్ట్కి ఒక క్వశ్చన్. ఆల్రెడీ ఏసీ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు లాస్ట్గా కరెంట్ బిల్లు ఎంత పే చేశారు?